వేళ తిరుపతిలో నయా ట్రెండ్ నడుస్తోంది. తమ పార్టీకి ఓటెయ్యాలంటూ ఓటర్లపై నేతలు ఒత్తిడి తెస్తున్నారు. తమ పార్టీకి ఓటెయ్యాలంటూ దేవుడి ముందు ఆటో డ్రైవర్స్తో ప్రమాణం చేయించారు ఓ పార్టీ నేతలు. ఆంజనేయ స్వామి ఆలయంలో కర్పూరం వెలిగించి ప్రమాణం చేయించారు నాయకులు. ఎన్నికల వేళ తిరుపతిలో నయా ట్రెండ్ నడుస్తోంది. తమ పార్టీకి ఓటెయ్యాలంటూ ఓటర్లపై నేతలు ఒత్తిడి తెస్తున్నారు. తమ పార్టీకి ఓటెయ్యాలంటూ దేవుడి ముందు ఆటో డ్రైవర్స్తో ప్రమాణం చేయించారు ఓ పార్టీ నేతలు. ఆంజనేయ స్వామి ఆలయంలో కర్పూరం వెలిగించి ప్రమాణం చేయించారు నాయకులు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు చేరుతున్నారు. రాజు, అసలు ఎలా చూడాలి? ఇలా చేయటం ఎన్నికల నిబంధన ఉల్లంఘించినట్టు కాదా? ఏం చెప్తున్నారు అక్కడ? రైట్ సతీష్, మొత్తం మీద ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార పర్వం మోగేయడంతో రేపు జరిగేటటువంటి పోలింగ్ కోసం అన్ని పార్టీలు కూడా అస్త్రశస్త్రాలని బయట తీస్తున్నాయి. ఇప్పటికే ప్రలోభాలతోటి ఓటర్లను ముంచెత్తినటువంటి పార్టీలు తిరుపతిలో ఒక కొత్త నయా ట్రెండ్ కి తెరతీసినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ వైసీపీకి సంబంధించి ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డికి అనుచరుడుగా ఉంటూ ఇక్కడ ఏదైతే టౌన్ బ్యాంక్ కి సంబంధించిన చైర్మన్ గా ఉన్నటువంటి కేతం జయచంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి తాను పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో కావచ్చు, అంతేకాకుండా తాను ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బూత్ లో ఉన్నటువంటి కొంతమందికి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ ద్వారా ఓటు ఖచ్చితంగా ఫ్యాన్ కి వేపిస్తాము, అంతేకాకుండా అభినయ్ రెడ్డిని గెలిపిస్తాము అని చెప్పేసి దేవుడి ఎదుట ప్రమాణం చేయించినటువంటి పరిస్థితి. సో ఆ వీడియో ప్రస్తుతానికి బయటికి రావడంతో ఇప్పుడు దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళు వెళ్లి ఆంజనేయ స్వామి గుడి దగ్గర కర్పూరం వెలిగించి ఆ కర్పూరం పక్కన ఫ్యాన్ కి ఓటేస్తాము అని చెప్పి దేవుడి మీద ప్రమాణం చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒట్టు వేసి వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ వీడియోలు బయటకు రావడంతో ఎన్నికల సంఘానికి అంటే టీవీజీ యాప్ లో ప్రస్తుతానికి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇవన్నీ కూడా ఎన్నికలకు సంబంధించిన ప్రలోభాలకు గురి చేయడమే కాకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటి వరకు కూడా తిరుపతిలో గెలుపోటముల గురించి అంచనాలు వేసుకోవడం, అంతేకాకుండా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లను ప్రలోభపరిచేటటువంటి ప్రయత్నాలు అయితే జరిగాయి. సో ఆ ప్రయత్నాలు జరగవే కాదు, దాదాపుగా భారీ ఎత్తున ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు ఓట్లు వేస్తారా లేదా అనేటటువంటి అనుమానంతో అత్యుత్సాహంతో ప్రస్తుతానికి కేతం జయచంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి వీళ్ళ చేత ప్రమాణం చేయించారు. అంటే దేవుడి మీద ప్రమాణం చేస్తే సో ఖచ్చితంగా ఓట్లేస్తారని చెప్పి అనేటటువంటి ఒక నమ్మకంతో ఈ విధంగా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క గతంలో జరిగినటువంటి ఒక ఎన్నికల్లో కూడా ఇదే వ్యక్తి ఇలాగే ఓటర్లకి డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ చేత దేవుడి ఎదుట ప్రమాణం చేయించారు అని చెప్పేసి గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వీడియోలతో సహా బయటికి రావడంతో దీని మీద తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీని మీద ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టుగా సో అతని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి జనసేన ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు సిచ్యువేషన్ కనిపిస్తోంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు.